ఫ్యామిలీ హీరోనే క్లీన్ ఇమేజ్ నుంచి రగ్గర్ విలన్ అనే రేంజ్ కి టర్న్ ఇచ్చేసుకున్నాక జగపతి బాబు కెరీర్ మామూలుగా లేదు. లెజెండ్ మూవీలో క్రూరమైన విలన్ గా జగపతి చేసిన పాత్ర సూపర్ గా క్లిక్ అయింది. ఆ తర్వాత నానా ప్రేమతో చిత్రంలో హై ప్రొఫైల్ విలన్ గా కూడా ఆకట్టుకోవడంతో ఇక ఈ రోల్స్ కి తిరుగులేదనే స్టేజ్ కి వచ్చేశాడు బేబీ. ఇప్పుడు ఈ సీనియర్ నటుడు ఎంత బిజీ అయిపోయాడంటే భారీ ఆఫర్స్ వచ్చినా డేట్స్ లేవు మొర్రో అని తిప్పి పంపేయాల్సి వస్తుందట. గత 4 రోజుల్లో స్టార్ హీరోల భారీ చిత్రాలకు సంబంధించిన 3 ఆఫర్స్ ను తిప్పి పంపేయాల్సి రావడం చూస్తే జగపతి పొజిషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇలా స్టార్ హీరోలకు విలన్ రోళ్లను తిరస్కరించడం వెనక వేరే రీజన్స్ ఏమీ లేవు. జస్ట్ డేట్స్ ఖాళీ లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. తమిళంలో విజయ్ కి విలన్ గా ఓ సినిమా, టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ల మూవీ ఒకటి సెట్స్ పై ఉన్నాయి. ఇంకా మరిన్ని మూవీస్ లోని పాత్రలకు ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాడు ఈ మాజీ హీరో కమ్ తాజా విలన్. ఏమైనా ఒక డెసిషన్ ఒక జీవితాన్నే మార్చేస్తుందనే సెంటిమెంట్స్ ని ఎవరైనా నమ్మకపోతే వాళ్ళని అర్జెంట్ గా జగపతి బాబు దగ్గరకు తీసుకొచ్చేసి విలన్ గా మారడం అనే నిర్ణయాన్ని డేరింగ్ గా తీసుకున్న విషయాన్ని చెప్పించాలి. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో